ఆప్కి అదాలత్లో జన్ స్వరాజ్ పార్టీ సూత్రధారి ప్రశాంత్ కిషోర్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఓర్పు తక్కువ అని. ప్రశాంత్ గారు, మీరు చాలా నెమ్మదస్తులని విన్నాను, కొంచెం ఓపిక తక్కువని కూడా. 2 సంవత్సరాల ప్రయాణంలో మీరు ఏం చెప్పారంటే బీహార్లో అన్ని చోట్ల పోటీ చేస్తాం, ఇంకా ఏమన్నారంటే అన్ని చోట్ల సీట్లు దక్కించుకుంటాము అని అన్నారు. లేదు, అదేంటంటే ఈ విషయం నిజమే. నేను కొంచెం ఇంపేషెంటే. అది నా గుణం యొక్క ఒక భాగం. స్టెబిలిటీ కేర్స్ మీ. నాకొచ్చి చూశారంటే విషయాలన్నీ స్టెబిలిటీ అయ్యి సమస్య లేకపోతే నాకు ఆ విషయం నచ్చదు. అది ఎప్పుడు ఒక ఛాలెంజింగ్గా ఉండాలని నేను తొందరపడ్డారా? అలా కూడా చెప్పచ్చు. 45 అయిపోయింది, ఇప్పుడు 46 వచ్చేసింది. అదేంటంటే ఎక్కువ సమయం లేదు పెద్దగా చేయటానికి. ఆ విషయంలో నేను కాస్త ఇంపేషెంట్ చెప్పొచ్చు, కానీ నేను చేసే పని ఎప్పుడూ శ్రద్ధగానే చేస్తాను. మీరు రాహుల్ని చూశారంటే పాదయాత్ర వెళ్లారు 6 నెలల్లో దేశం అంతా తిరిగేశారు. ఇప్పుడు వచ్చి చూశారంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అన్ని రాష్ట్రాలు తిరిగారు 6 నెలల్లో. నేను ఒకరోజు కూడా బ్రేక్ తీసుకోలేదు. ఢిల్లీకి 2 రోజులు వచ్చుంటాను లోక్సభకి. అదేంటంటే ఎలక్షన్ కమిషన్ అడ్డుకున్నారు, ఢిల్లీలో ఉండిపోయాను. లేకపోతే నేను బ్రేకే తీసుకోను, అదే ఊర్లో ఉంటాను, బీహార్లోనే ఉంటాను. అది దాటి ఇప్పుడు 2 సంవత్సరాల్లో 18 రాష్ట్రాలకి మాత్రమే వెళ్ళగలిగాను. 60% దాటగలిగాను. అలా చూస్తే నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. కానీ ఒక విషయం, మనం దీన్ని కష్టపడి చేస్తున్నామంటే పూర్తి అది మిల్లులో వేసి రుబ్బుతున్నట్టు కాదు. ఆలోచించి చేస్తున్నాం. బీహార్లో సిస్టమ్ మారుస్తున్నాం. ఒకవేళ మార్చాలంటే మన బీహార్లోనే నించోవాలి. ఆ తర్వాత అయితే ఇప్పుడు ఈ పోటీలో ఎవరున్నారు? తేజస్వి యాదవ్ 12 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. 40 నెలలు మినిస్టర్గా పనిచేశారు. ఆయన దగ్గర అంత అనుభవం ఉంది. మీ దగ్గరే ఉంది 2 ఏళ్ల ప్రయాణమా? సరిగ్గా చెప్పారు. తేజస్వి యాదవ్ అదేంటంటే మీకు ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తేజస్వి యాదవ్తో మాకు ఎలాంటి పోటీ లేదు. ఈ జన్ స్వరాజ్ పార్టీ తయారయ్యి ఎలక్షన్లు నిలిచినప్పుడు మీరే చూడండి, పోటీ అనేది ఎన్డీఏతోనే జరుగుతుంది. బీజేపీ అండ్ నితీష్ పార్టీతోనే జరుగుతుంది. అండ్ లోక్సభ ఎలక్షన్లో 196, చట్టసభలో ఎన్డీఏ వచ్చింది. అదేంటంటే తేజస్వి యాదవ్ ఇంకా లాలు పార్టీ ఇండియా కూటమి 60 స్థానాల్లోనే ముందుకు సాగింది. 176లో ఎన్డీఏ కూడా ఉండింది. మా పోటీ ఎన్డీఏతోనే అని అనుకున్నాము. వివరంగా చెప్పాలి అంటే తేజస్వి యాదవ్ గురించి ఆయనకి ఏ అనుభవం ఉన్నా సరే, నాకు తెలిసినంత వరకు తేజస్వి యాదవ్ లాలు కొడుకని నాకు తెలుసు. అందుకనే ఆర్జేడీ నాయకుడుగా ఉన్నాడు. దాంతో ఆయన బీహార్ నాయకుడు అవ్వలేదు, ప్రజలు ఓట్లు కూడా వేయలేదు. అంతేకాకుండా తను బీహార్లో అసలు ఏమీ చేయలేదు. నేను తేజస్వి యాదవ్ని సపోర్ట్ చేస్తున్నట్టు, ఆయన్ని నోటీస్ చేస్తున్నట్టు, తర్వాత నేను ఆయన్ని తెలుసుకునేలాగా ఏదీ చేయనేలేదు. అప్పుడు చదువు చూశారంటే అదొచ్చి. అయితే మీరేం అర్థం చేసుకున్నారు? నాన్న మినిస్టర్గా ఉన్నారు, అలాగే మదర్ కూడా మినిస్టర్గా చేశారు, సహోదరి రాజ్యసభలో ఉన్నారు, 2 మావయ్యలు కూడా పార్లమెంట్లో మెంబర్స్గా ఉన్నారు, ఇంకొక సహోదరి కూడా ప్రభుత్వం తరపున పనిచేస్తారు. అది నిజమే. ఇదొక విధమైన లయబిలిటీ. నాకు తెలిసినంత వరకు ఇదో వాళ్ళ లయబిలిటీ. ఎందుకంటే బీహార్లో ఇప్పుడున్న పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులు చీఫ్ మినిస్టర్ ఉండి కూడా బీహార్ పేదరికంలో ఉండే ఒక రాష్ట్రంగా ఉండిపోతుంది. ఇది వాళ్ళ లెక్కలుగా చేరుతుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. వాళ్ల కుటుంబంలో 5,000 మంది రాజకీయంలో ఉండి ఏ క్వాలిఫికేషన్ లేకుండా జస్ట్ వాళ్ల లాలు పిల్లలంటే వాళ్లకి ఎదురుగా ఉంటుంది బీహార్లో. వాళ్ల గురించి మాత్రం కాదు, మీకు ఇంకో విషయం చెప్తాను. నేను జన్ స్వరాజ్ని ప్రచారంలో ఇంకో భాగంగా పరిశీలించాను. దాదాపు 30 సంవత్సరాలుగా ఎంతమంది ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యారో, వాళ్ళు ఏ పార్టీనా సరే, కాంగ్రెస్ అవనివ్వండి, ఆర్జేడీ అవనండి, బీజేపీ అవనివ్వండి, అన్నిటినీ ఒకటిగా పెట్టి చూస్తే దాదాపు 30 సంవత్సరాలుగా 1200 కుటుంబాలు మాత్రమే బీహార్లో ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యారు. మీరు కాస్త ఆలోచించండి. 13 కోట్ల మంది ఉన్న బీహార్లో 3.5 కోట్ల మంది జీవించే దాంట్లో 1200 మంది కుటుంబం వాళ్లే ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళు ఒక విధంగా చేజిక్కించి పెట్టుకున్నారు. అది కూడా ఎప్పుడు? 1990లో కూడా బీహార్ చాలా పేదరికంలో ఉండింది. 2005లో నితీష్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బీహార్ దేశంలోనే చాలా పేదరికంగా ఉండింది. ఇవాళ కూడా బీహార్ పేదరిక రాష్ట్రంగానే ఉంటుంది. ఇదే 1200 కుటుంబాలు చెప్పేది. మేమే ఉంటాం, మేమే చూసుకుంటాం, ఎవరూ రాకూడదని చెప్తున్నారు. ఈ థింకింగ్కి ఒక సవాల్ వదిలేదే ఈ జన్ స్వరాజ్. మీరనేది ఏంటంటే వాళ్ళు అసలు పోటీ కారు, 10 లక్షల మందికి నేను పని చూపిస్తున్నాను అన్నారు. మొత్తం బీహార్లో ప్యూన్ నుంచి ప్రధాన కార్యదర్శి వరకు ప్రభుత్వ పనుల్లో ఉండే వాళ్ల టోటల్ లెక్క 23 లక్షలు. 1.97% ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగంలో బీహార్లో ఉన్నారు.
మీరేమో ఒకే రోజులో 10 లక్షలు ఇస్తా అని చెప్తున్నారు. అది ఎలా జరుగుతుంది? సరే, ఒకవేళ మీరు 10 లక్షలు ఇచ్చారనుకోండి, వదిలేయండి. 23 లక్షల్లో 10 లక్షలు చేరుతుంది, 3% అవుతుంది. బీహార్కి 97% ఏమీ కాదు. బీహార్లో 40% వాళ్ళకి జాబులు లేవు. ఏం చేస్తాం? ఒకవేళ మీరు ప్రైవేట్ సెక్టర్ని చేర్చినా అప్పుడు బీహార్లో 2 నుంచి 3% ప్రజలు రారు. ప్రభుత్వ పనికి రారు, ప్రైవేట్ సెక్టర్ కూడా రారు. అదేంటంటే వాళ్ళకి ఎలాంటి పెరుగుదల లేదు. మీరు పిల్లలకి చదువు ఏర్పాటు చేయలేదు, మీరు ప్రజలు జీవిస్తానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. వీళ్ళు జస్ట్ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేస్తారు. మన రాజు 10 మందికి ఉద్యోగం ఇస్తారు, దాన్ని చూసి ఓటేస్తారా ఏంటి? ఇది మిగతా వాళ్ళని మోసం చేసే పని. మీరే చెప్పండి, 70 సంవత్సరాల్లో 23 లక్షల పని. వీళ్ళు 75 రోజుల్లో 10 లక్షల మందికి పని ఇస్తానంటున్నారు. ఇది జరుగుతుందా? మీరు 9th పేజీలో ఏమన్నారు? అది రజత్ సార్, మీరు పత్రిక మీరు చెప్పండి. మీరు పత్రిక వాళ్ళైతే మిమ్మల్ని లాయర్ అనగలను. మీరు పత్రిక వాళ్ళైతే మిమ్మల్ని పత్రిక వాళ్ళు అంటాను. తేజస్వి యాదవ్ 9th ఫెయిల్, అదే చెప్తాను. అదేంటంటే అది ఏంటంటే జీవితంలో చదువుకోవటానికి వయసు అవసరం లేదు. ఇప్పుడు కూడా 10వ క్లాస్ చదివి పాస్ అవ్వచ్చు. నేను కావాలంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ చదువుతున్నారు. వాళ్ళల్లో ఎంతమంది కామరాజులు అవుతారు? అంటే వాళ్ళు పెద్దగా ఏం చదవలా, కానీ కాంగ్రెస్ లో వాళ్ళు పెద్ద లీడర్లుగా పనిచేశారు. ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. సార్, మీరు నా మాట ఒకసారి వినండి. చదువే అందరినీ తెలివైన వాళ్ళు చేస్తారని అంటలేదు, దాన్ని నమ్మట్లేదు. కానీ కొన్ని సమయాల్లో మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే దానికి వసతి ఉంటుంది, కానీ చదువుకోలేరు. కానీ మీరిప్పుడు చెప్తున్నట్టు అతని తండ్రి చీఫ్ మినిస్టర్, వాళ్ళ అమ్మ చీఫ్ మినిస్టర్. అలాంటిది ఒకరు 9వ క్లాసు పాస్ అవ్వలేదంటే మీకేం తెలుస్తుంది? ఆయన చదవగలరు, చదవలేరు అని కాదు. ఇది వచ్చి ఆయన చదువు విషయంలో ఎలా ఉందనేది నేను చెప్తున్నాను. చదువుకి ఎంత ముఖ్యత ఇస్తున్నారో నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు చెప్పండి, బీహార్కి చెందిన మామూలు కుర్రాడు, బీహార్లో ఉన్న మామూలు కుర్రాడికి గుర్తింపేంటి? అది వెనకబడిన రాష్ట్రం. ప్రజలు కూలి పని చేసుకుంటున్నారు. చదువుకున్న పిల్లల్ని చూశారంటే 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలని చిన్న రూమ్లో కూర్చుని, ఇరుగ్గా కూర్చుని, నడువును నేరుగా పెట్టుకుని సగం కడుపుతో చదువుకుంటున్నారు. తను పనిచేసి ఏదో ఒకటి సాధించాలనే కోసం. క్లర్క్ అవడానికి, ప్యూన్ అవడానికి, సిపాయి అవడానికి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. మీరు 9వ క్లాసు పాస్ అవ్వకుండానే బీహార్కి రాజ్ అని చెప్తే దాన్నెలా అంగీకరించేది? దాన్నెలా ఒప్పుకుని చెప్పండి? నేను బీహార్కి చెందినవాడిని, నేనెందుకు ఎదిరించను? నేను చెప్పేది వదిలేయండి. ఇక్కడున్న ప్రజలందరినీ చూడండి, బీహార్ ప్రజలు ఉన్నారు చూడండి, వాళ్ళని అడిగి చెప్పండి, ఎంతమంది 9వ క్లాస్ ఫెయిల్ అయిన వాడిని నాయకుడుగా అంగీకరిస్తారు? నేను రోజు గ్రామాల్లో నడుస్తూనే ఉన్నాను. నేను ప్రజలకి రోజు ఇదే చెప్తూ ఉన్నాను. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ గురించే మాట్లాడుతున్నారు. ఈ ప్రశాంత్ కిషోర్ ఎంతో బాగా చదువుకున్నవారు, ఆయన ఇక్కడ డేటాను అక్కడ డేటాను ఇక్కడ మార్చేయగల సత్తా సరే, ఉన్నవారని. నేను ఎక్కువగా చదువుకున్న వాళ్ళని ఒప్పుకుంటున్నారు కదా. చూడండి, ముందంతా ఈ ప్రశాంత్ కిషోర్ ఎవరని చెప్తూ ఉంటారు. సరే, వీడు ఇప్పుడు చదువుకున్న వాళ్ళని ఒప్పుకుంటున్నారు కదా. దొంగతనం, తప్పుడు పనులు చేయట్లే కదా, ఎలాంటి మాఫియా చేయలేదు, పశువుల విషయంలో మోసం చేసి జైలుకి వెళ్ళలేదు, మేతనేవి దొంగలించలేదు. నా యొక్క తెలివితేటను ఉపయోగించి నా సొంత ప్రయత్నంలో మా తల్లిదండ్రులేమీ చీఫ్ మినిస్టర్లు కాదు. నేను బీహార్లో ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేను చదివేటప్పుడు అక్కడ గోని సంచి మీద కూర్చొని చదివేవాడిని. అక్కడి నుంచి నేను చదువు మూలంగా ఎంత దూరం వెళ్ళాను అంటే, దేశంలో పెద్ద వాళ్ళని చెప్పడానికి కష్టంగా ఉంటే ఏదైనా కొంచెమైనా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను సజెషన్ అడుగుతారు. ఇదంతా సరస్వతి యొక్క ఆశీర్వాదం. నేను సరస్వతిని కొలుస్తాను, కానీ సరస్వతికి నాకు ఏ సంబంధం లేనని చెప్పేవాళ్ళు నేనెందుకు బంధం పెట్టుకోవాలి? చెప్పండి రజిత్ సార్. వీళ్ళొచ్చి అదేంటంటే మీరు తేజస్వి యాదవ్ అని చెప్తున్నారు, అదేంటంటే నా ఎగ్జిస్టెన్స్ సరస్వతి దేవి అంటున్నారు. నా దగ్గర వేరేం లేదు, ఏ జాతి లేదు, నా దగ్గర ఎలాంటి డబ్బు లేదు, పెద్ద కుటుంబం కూడా లేదు, పేరు ప్రతిష్టలు లేవు, తెలివి మాత్రమే ఉంది. కానీ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, తెలివితేటలు మాత్రం లేవు. ప్రశాంత్ సార్, ఆయన ఏమన్నారంటే అసలు బీహార్కి వచ్చి ఎయిర్ కండిషన్ టెంట్లో ఉన్నారు, క్యారవాన్లో ఉండేవారు, ఇలా ఎన్నో విధాలుగా ఉండేవారు. అయితే బీహార్లో ఇదేమీ పనిచేయదు అన్నారు. వాళ్ళకి బీహార్ గురించి బాగా తెలుసు. కానీ తేజస్వి యాదవ్కి నేను అప్పుడప్పుడు సవాళ్ళని ఇస్తూనే ఉంటాను.
శాసనసభలో నించునేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అప్పుడు నితీష్ సార్తో ఆయన కలిసి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. శాసనసభలో నించుని ఆయన ఏం చెప్పారంటే, సోషలిజం అనేది మా పూర్వీకుల పారంపర్యం, దాన్ని అలాగే వదిలేయగలమా, మేమే పరిపాలిస్తామన్నారు. నేను ఇప్పుడే 2 రోజుల ముందు చెప్పాను, ఈ సోషలిజం ఎప్పుడు మీకొచ్చి మారింది. మీకు సోషలిజం అంటే ఏంటో తెలీదు. సరే, ముందు తెలీదు, ఇప్పుడు కావాలంటే ట్యూషన్ పెట్టుకోండి, 10 రోజులు ట్యూషన్లో చదవండి, ఆ తర్వాత మీడియాకు వచ్చి సోషలిజం గురించి వివరించండి. అదేంటంటే, నేను ఇప్పుడు మీ మీడియా ముందు కూర్చునే చెప్తున్నాను, 10 రోజులు 15 రోజులు 1 నెల ట్యూషన్ తీసుకోమని చెప్తున్నాను. అందరూ సలహాదారు దగ్గర మాట్లాడండి, తయారవమని చెప్తున్నాను. ఆ తర్వాత 5 నిమిషాలు మీరు ఈ మీడియాలో సోషలిజం గురించి మాట్లాడండి. అదేలాగా వాళ్ళకి సోషలిజం అవుతుందని అంటున్నాను. సోషలిజం లోకే సార్ది, సోషలిజం జైన్ ప్రకాష్ సార్ది, సోషలిజం మధ్యతరగతి వాళ్ళు చెందింది, అది జార్జ్ ఫెర్నాండెస్కి చెందింది, సరేనా? అది ఎప్పటి నుంచి వీళ్ళకి సోషలిజంగా మారింది. సోషలిజం గురించి ఏమీ తెలియని వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు. అయితే సోషలిజం గురించి కొంచెం మాట్లాడదాం. బీహార్లో మీ యాత్ర బాగా కొనసాగుతుందా? అదేంటంటే, ఈ జన్ స్వరాజ్కి ఇదే పెద్ద గెలుపని నేను చెప్తున్నాను. అదేంటంటే, ఎలక్షన్ ముందు ఎప్పుడు ఒక జాతి, ఆ తర్వాత బీజేపీకి భయం చూపించిన వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళి ప్రయాణిస్తున్నారు కదా, వెళ్ళనివ్వండి, తెలుసుకోనివ్వండి. అంటే మీ ప్రయాణంలో కొన్ని నిబంధనలు కూడా చోటు చేసుకున్నాయి. అది ఈ పచ్చ తలపాకట్టు వాళ్ళు, అంటే ఈ ఆర్జేడీ వాళ్ళు, అది తలకి కట్టుకోకూడదు, చేతిలో పట్టుకోవాలన్నారు. ఈ తల కట్టడంలో వాళ్ళు ఒక క్రియేట్ చేశారు. మేము చెప్పాము అది మాత్రమే చేయగలం. నించుని తల మీద కట్టుకొని ప్రజల్ని భయపెట్టి ఇదంతా చేయడం వల్ల బీహార్ మారది లేదు. బీహార్ యంగ్స్టర్స్ దీన్ని పూర్తిగా నిషేధిస్తున్నారు. మీరు 30 సంవత్సరాలుగా మీరు మీ నాన్న నితీషే పరిపాలన చేశారు. బీహార్ పరిస్థితి మేము చూస్తూనే ఉన్నాం. మాకు తేజస్వి యాదవ్ గురించి బాధ లేదు, మేము ఎవరిని ఎదిరించట్లేదు. నేను తేజస్వి యాదవ్ని ఎదిరించట్లేదు, ఇంకా బీజేపీ తర్వాత నితీష్ని ఎదిరించట్లేదు. నేను బీహార్కి సపోర్ట్గా ఉన్నాను. బీహార్ ఎలాగైనా మారాలి, ఏం మారినా సరే ఇది మారాలని చెప్తున్నాను. తర్వాత రజత్ సార్, నేను ఇంకో విషయం కూడా చెప్పాను. ఇలా చూడండి, నేను నాయకుడిని కాదు. ఈ దేశంలో నాకేం గుర్తింపు ఉంది? ఈయన పార్టీలకి సహాయం చేస్తారు, ఎలక్షన్లో గెలిపిస్తారని చెప్తారు. అందువల్ల నేను బీహార్ ప్రజలకి ఏం చెప్తున్నానంటే, మీరు పార్టీ పెట్టండి, నేను మీకు సహాయం చేస్తాను, మిగతా వాళ్ళని గెలిపిస్తాను, మిమ్మల్ని గెలిపిస్తాను. ఈ ఆర్జేడీ నాయకులు ఉన్నారు కదా, అదే జగదానంద్ సింగ్, ఆయన నిర్ణయాలతో కూడిన ఒక లెటర్ రాశారు. అందులో ఏముందంటే, ఈ ప్రశాంత్ కిషోర్ జన్స్వరాజ్కి వెళ్లొద్దు, దీనికి వెనుక బీజేపీ ఉంది, ఆయన బీజేపీకి బీపీ లాంటి వాడని. చూసారా, మళ్ళీ అదే విషయం. ప్రశాంత్ కిషోర్ ఎవరని చెప్పారు వాళ్ళు అతని డేటాని అక్కడి నుంచి ఇక్కడికి ఇస్తారని చెప్పారు. వాళ్ళు బిజినెస్ మ్యాన్ అని చెప్పారు. జన్ స్వరాజ్ చెప్పలే కదా, నేను జన్ స్వరాజ్కి చెందిన వాడిని, మీరు దీన్ని వదిలేసి ఆర్జేడీకి వెళ్ళమని చెప్పలేదు. వాళ్లే లెటర్ రాస్తున్నారు. చూడండి, నా ఆర్జేడీ ప్రజలారా, లాలూజీని పక్కన పెట్టాలనుకుంటున్నారు, సోషలిజం మాట్లాడుతున్నారు, దీన్ని వదిలేసి ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నారు. మీరు దీని గురించి ఆలోచించి చూడండి. తనని బలమైన పార్టీ అని చెప్పుకునేవాళ్ళు, జన్ స్వరాజ్ ఇంకా పార్టీ అవ్వలేదు. జన్ స్వరాజ్ అక్టోబర్ 2 పార్టీ అవుతుంది. ఇప్పుడు అక్కడ రూలింగ్ పార్టీగా ఉండేది జత్యూన్ అండ్ బీజేపీ. దాంతో ఆర్జేడీ అక్కడ ప్రిన్సిపల్ పొజిషన్గా ఉంది. ఈ పార్టీకి చెందిన వాళ్ళు వేల మంది ఆ పార్టీని వదిలేసి జన్ స్వరాజ్లో చేరబోతున్నారు. ఇంకా పార్టీ ప్రారంభించలేదు, ఇంకా సృష్టించలేదు. ఇంతవరకు మీరు ఇలాంటి చరిత్రలోనూ చూసే ఉండరు. ఏ పార్టీ పరిపాలిస్తుందో ఆ స్వచ్ఛంద సేవకులు వాళ్ళతో పాటు ఉంటారు. రూలింగ్ పార్టీని వదిలేసి ఆపోజిషన్లో చేరతారా ఏంటి? రెండింటినీ వదిలేసి, మీరు ఈ లెటర్ గురించి చెప్పారు కదా, 100 మంది ఆ పార్టీని వదిలేసి జన్ స్వరాజ్కి వస్తున్నారు. జన్ స్వరాజ్ వాళ్ళకి ఏమైనా ఇస్తారని రావట్లేదు. వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే, వాళ్లకి ముందు దాదాపు 2 సంవత్సరాలుగా 1 కోటి ప్రజలు జన్ స్వరాజ్ని సృష్టిస్తున్నారు. మన నాయకత్వాన్ని వాళ్ళు కాపాడాలని అనుకుంటే ఖచ్చితంగా జన్ స్వరాజ్కు చేరతారు. అందరూ టెన్షన్ గా ఉన్నారు. జేడీకి ఎంతో సన్నిహితులు ఇంకా నమ్మకస్తులు జమా ఖాన్, ఆయన ఏమన్నారంటే, ప్రశాంత్ కిషోర్ పదవిలో ఉండడం ఎంతో అవసరం, అందువల్లే ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నారు అన్నారు. ఎలాగో నీ పరిపాలనకు వస్తానని ఒప్పుకుంటున్నారు కదా, ఇదే వాళ్ళకి ఎవరు బుద్ధి చెప్తున్నారు? అదేంటంటే, వీళ్ళకందరికీ వీళ్ళేం అర్థం చేసుకుంటున్నారు? వీళ్ళే నన్ను పెద్దవాడిని చేస్తున్నారు. ఒకరు చెప్తున్నారు ఆయన పార్టీలోకి వెళ్ళొద్దని, అదే సమయంలో వీడికేం లేదంటున్నారు. నా దగ్గర ఏమీ లేనప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? భయపడద్దు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, పాము ఎలక లాంటిది. వాళ్ళు ఒకవేళ నాకు ఎదిరించి మాట్లాడితే, ఒకవేళ జన్ స్వరాజ్ ఎదురుగా మాట్లాడితే ప్రజలు చెప్తారు, వీడు నిన్నొచ్చిన కుర్రాడు, నిన్నొచ్చిన జన్ స్వరాజ్, ఇప్పుడు ఇంత పెద్ద పార్టీ నాయకుడు, మీరెందుకు అంతా నోటీస్ చేస్తున్నారు? ఒకవేళ నన్ను ఎదిరించి వాళ్ళు ఏం మాట్లాడలేదనుకోండి, వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ జన్ స్వరాజ్ని వెతుక్కుంటూ వస్తున్నారు. అందువల్ల వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు.
కొన్ని సమయంలో పేపర్లో వేస్తున్నారు, చెల్లెలతో తిట్టిస్తున్నారు, కొంతమంది మాట్లాడే వాళ్ళతో తిట్టిస్తున్నారు. ఎలాంటి ప్రయోజనం లేదు. అంటే మీరు బీహార్కి మొదటి మంత్రి అవ్వాలని ఆశపడుతున్నారా? లేదు, ఖచ్చితంగా లేదు. నేను ఎందుకు కంగారు పడుతున్నా అంటే బీహార్లో ఎలాంటి పరిపాలన రావాలంటే వచ్చే 10 సంవత్సరాల్లో బీహార్ని దేశంలోనే వెనకబడిన ప్రాంతం పేరు నుంచి 10 అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో చేర్చాలి. నేను దీంట్లో చెప్పాను. నేనొచ్చి ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను. నేను దాంతోపాటు మీ మీడియా ముందు 2 సార్లు 3 సార్లు చెప్తున్నాను. నేను ఈ 2 సంవత్సరాలుగా ఒక్కొక్క గ్రామానికి నడిచి వెళ్ళి చెప్పాను. ఈ పార్టీకి నాయకుడు నేను కాదు, నాయకుడిని కూడా అవ్వను. కానీ చూసిన వాళ్ళకి చెప్తారు, కానీ ఖచ్చితంగా ఈయనే అవుతారు. ఇప్పుడు 2 అక్టోబర్ పరిపాలన అయినప్పుడు అందులో ప్రశాంత్ కిషోర్ నాయకుడు అయితే నన్ను తలకిందులు వేలాడదీయండి. నేను నాయకుడిని అవ్వను. 2వ తారీఖు తర్వాత కూడా ఈ ప్రశాంత్ కిషోర్ గ్రామానికి వెళ్తారు. ఎందుకంటే నేను ఒక తీర్మానం తీసుకున్నాను. ప్రజలు చెప్తారు, మీరెంత ప్రయత్నించినా సరే బీహార్ ప్రజలు మారరు, వాళ్ళ జాతిని వదిలేసి రారని. నా తీర్మానం ఇంకా నా ప్రయత్నం ప్రజలతోనే ఉంది. దానికోసం 3 సంవత్సరాలు నడిచినా సరే, 10 సంవత్సరాలు నడిచినా సరే బీహార్ని ఒక కొలికి తీసుకొచ్చి ఆ ప్రజలకి మంచి పరిపాలన తీసుకొచ్చేంత వరకు ఇందులోంచి ప్రశాంత్ కిషోర్ వెనక్కి తీసుకోడు. మీరు నమ్మకంతో రావచ్చు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇందులోంచి వెనక్కి తీసుకునేదే లేదు. దాంతోపాటు బీహార్ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. నేను 2 సంవత్సరాల క్రితం ఎవరికైనా ఓటు వేయమన్నానా ఇంతవరకు నేను ఎవరికి చెప్పింది కూడా లేదు. నేను ఈ జన్ స్వరాజ్ ప్రచారంలో చెప్పేది ఒకటి. మీ 1 నిమిషాన్ని నేను తీసుకుంటాను. అదేంటంటే ఇంతవరకు మీరు ఎవరికైతే ఓటు వేశారో ఆ విషయం కోసం తక్కువ ఎక్కువ దొరుకుంటుంది. మీరు మోడీ గారికి గుడి కోసం వేసుంటే మీకు గుడి దొరికేసింది. మీరు మోడీ గారికి 5 కిలోల ధాన్యం కోసం ఓటు వేస్తుంటే బీహార్లో ఎలా ఉన్నా సరే అక్కడ ధాన్యాలు దొరుకుతున్నాయి. మీరు నితీష్కి ఈబీ కోసం ఓటు వేస్తుంటే అది కూడా వచ్చింది. మీరు వెనకబడిన వాళ్ళ కోసం గొంచించి అడుగుంటే మర్యాద కోసం మీరు ఓటు వేస్తుంటే అది కూడా అక్కడ వచ్చి ఉంటుంది. కానీ బీహార్లో ఒక్క విషయం కోసం, వాళ్ళ పిల్లల చదువు కోసం, పనుల కోసం ఎవరు ఓటు వేయలేదు. అందువల్ల జన్ స్వరాజ్ కోసం నేనేం చెప్తున్నానంటే ఒకటి, ఎవరికి వేయాలో వేయండి. కానీ మీ పిల్లల కోసం, చదువు, పని కోసం మీరు ఓటు వేయండి. రాజకీయ పిల్లలకి ఓట్లు వేయొద్దు, గుడి మసూది దానికి ఓటు వేయద్దు. ఇదే చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు, మీ అందరికీ నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, సవాల్ చేస్తున్నాను. 2 సంవత్సరాల్లో ఈ ప్రశాంత్ కిషోర్ నోటితో జన్ స్వరాజ్కి ఓటు వేయమని చెప్పనేలేదు, లేకపోతే ప్రశాంత్ కిషోర్ నమ్మని చెప్పలేదు. నేను గ్రామంగా వెళ్ళి ఏం చెప్తున్నానంటే 10 ప్రశాంత్ కిషోర్ వచ్చినా సరే మీ జీవితాల్లో మారవని. మీ పిల్లల కోసం ఎప్పుడు ఓటేస్తారో అప్పుడే మీ జీవితాలు మారతాయని చెప్తున్నాను. అదే ఎప్పుడు చెప్తాను. తేజస్వి యాదవ్, లాలూ యాదవ్ వాళ్ళ పిల్లల కోసం ఓటు అడుగుతున్నారు. ఏంటి తేడా? లాలూ యాదవ్ వాళ్ళ పిల్లల కోసం ఓటు అడుగుతున్నాడు. నేను బీహార్ ప్రజలకి ఏం చెప్తున్నానంటే వాళ్ళ పిల్లల కోసం కాదు, మీకోసం ఓట్లు వేయని చెప్తున్నాను. వాళ్ళ పరంపర వస్తూనే ఉంటుంది. నేను బీహార్లో ఒకటి ప్రకటించాను. నేను ఏం ప్రకటించానంటే పేదవాళ్ళతో పాటు పేదవాళ్లలో పేదవాడు రాజకీయానికి రావాలనుకుంటే, వాళ్ళకి తాహతుండి కష్టపడటానికి ప్రయత్నిస్తే, వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే ఈ సంఘం తనని గౌరవిస్తుంది. జన్ స్వరాజ్ సొంత ఖర్చుతో ఎలక్షన్లో నించోబెడుతుంది. అందరూ చేరి పెద్ద రగల చేసేశారు. డబ్బులిచ్చి ఎలక్షన్లో నించోబెడుతున్నారని చెప్పారు. వీళ్ళందరూ రాజకీయం వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఎలక్షన్లో నించోబెడతారు. ఇప్పుడు మీరే చెప్పండి, చాలా పేదవాడు డబ్బు కారణం కోసం వాళ్ళు రాజకీయానికి రాలేకపోతే జన్ స్వరాజ్ వాళ్ళకి సహాయం చేస్తుంది. దానికి నన్ను వాళ్లే తిడుతున్నారు. వాళ్ళు ఇదే చెప్తున్నారు, నువ్వెందుకు రాజకీయం చేయలేవు, మాకన్నా తాహత్ ఎక్కువ ఉండి పోటీ చేయగలవు కదా. మీ దగ్గర డబ్బు లేదని అర్థం, మీ దగ్గర ఎలాంటి బలం లేదు. ఈ 3 విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి. జన్ స్వరాజ్ ఏం చెప్తుందంటే మీరు జాతిని చూసి భయపడద్దు, డబ్బు గురించి మీరేం దిగులు పడద్దు. మీరు ఎలక్షన్లో పోటీ చేస్తాను, డబ్బు గురించి అస్సలు బాధపడద్దు, దాన్ని ప్రశాంత్ చూసుకుంటాడు. మీరు వచ్చి నించోండి, నేను ఎలక్షన్లో మిమ్మల్ని గెలిపిస్తానంటాను. ఇప్పుడు బీహార్లో ప్రజలు ఏమంటున్నారంటే అది జన్ స్వరాజ్ విజయం సాధించినా, ఆర్జేడీ విజయం పొందినా, లేదా బీజేపీ గెలిచినా, జేడీయూ గెలిచినా కూడా నితీష్ కుమార్ మంత్రి అవుతారు అని. అవును, ఇప్పటిదాకా ఇలాగే ఉంది. అది ఎందుకు ఇలా ఉందంటే బీహార్ ప్రజలు, ఇక్కడున్న వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. చాలా సమయాల్లో ప్రజలు అనుకుంటారు లాలువే మంచి నాయకుడు, ఓడిపోతారు గెలుస్తారు అని. లాలూ గారు ఆయన తాహత్ తగ్గట్టు బీహార్ ప్రజలు ఆయన్ని ఒకేసారి గెలిపించారంతే. దాదాపు 30 సంవత్సరాలుగా లాలూ యాదవ్ పార్టీ ఆయన తాహత్ తగ్గట్టు ఒకే ఒకసారి 1995లో గెలిచారు. నితీష్ కుమార్ని ఇంతవరకు బీహార్ ప్రజలు గెలిపించిందే లేదు.
అందుకే అప్పుడప్పుడు చెప్తున్నాను, బీహార్ ఇలాంటి పరిస్థితిలో ఉందంటే ఖచ్చితంగా దానికి లాలు ఇంకా నితీషే బాధ్యత. కానీ దీని మీద ఎవరన్నా నేరం మోపాలి అంటే దానికి బీజేపీ కాంగ్రెసే బాధ్యత. ఎందుకంటే 15 సంవత్సరాలుగా ఈ మొరటి పరిపాలన చేయగలిగాడంటే దానికి కారణం కాంగ్రెస్. 15-20 ఎంపీల ఆశ చూపించి బీహార్ ఇంకా బీహార్ పిల్లల భవిష్యత్తుని నాశనం చేశారు. అదేంటంటే మన్మోహన్ సింగ్ ఎంత పెద్ద ఎకనామిస్ట్ అని తెలీదా? బీహార్ పరిస్థితి తెలీదా? అయినా సరే లాలూ యాదవ్ పార్టీకి అతను ఆదరణ చూపించారు, ఆ పదవిలో పెట్టారు. ఎందుకు పెట్టారు? దేశంలో 15-30 ఎంపీలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అదే పని ఇప్పుడు బీజేపీ చేస్తున్నారు. నితీష్ కుమార్కి 42 ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, 240 ఎమ్మెల్యేలు ఉండే చట్టసభలో నితీష్ కుమార్కి 42 ఎమ్మెల్యేలే ఉన్నారు. అలా ఉండి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఎందుకు? ఎందుకంటే బీజేపీ పెద్ద పార్టీ, అందువల్ల వాళ్ళ 80 ఎమ్మెల్యేస్ని పెట్టి నితీష్ని మినిస్టర్గా చేశారు. అదేంటంటే మొత్తం దేశంలో బీజేపీ మిగతా పార్టీని విరక్కొట్టి పరిపాలన చేస్తున్నారు. ఈ బీహార్లో చూశారంటే మన రాష్ట్రంలో ఎమ్మెల్యేనిచ్చి ఇంకొకరిని నాయకుడిని చేశారు. ఎందుకు అలా జరిగింది? ఇక్కడ 12-15 ఎంపీలు వస్తూనే ఉంటారు. ఢిల్లీలో మన పరిపాలన జరుగుతూనే ఉంటుంది. బీహార్ అలాగే వెనకబడి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏదో బాధపడతారు. ఈ విషయం కోసమే సవాల్ వదులుతున్నాము. అదేంటంటే ఏ బీహార్ని, దేశంలో పెద్ద పార్టీ నాయకులు బీహార్ని శుభ్రంగా బాగు చేయలేమన్న రాష్ట్రాన్ని వదిలేసి వాళ్ళు చేయి కడిగేసుకున్నారు. ఇదంతా అలాగే ఉంటుంది. మీరు చూశారంటే బీహార్ని పైకి తీసుకురావటం అక్కడ ఉన్న ప్రజల వల్లే అవుతుంది. మా జన్ స్వరాజ్ ఒక భాగంగా వాళ్ళకి శక్తి ఇవ్వాలనుకుంటున్నాము. మీ వల్ల ఖచ్చితంగా అవుతుందని మేము చెప్తున్నాం. ఇంతకుముందు ఏం పని చేసావో అది కూడా ఇప్పుడే చేయాలని చెప్తున్నాం. నేనేదో నాయకుడు అయ్యానని మీరు తప్పుగా చెప్తున్నారు. ఇంతకుముందు నేనేం చేశాను? ముందు ఒక పార్టీ నాయకుడు ఎలా ఉండాలనేది నేను చెప్పానంతే. ఎలక్షన్లో ఎలా పోటీ చేయాలి, వార్తల డేటాను ఉపయోగించాలి, ఏ మనిషిని నించోబెట్టాలి, ఏ విషయాన్ని అజెండాగా చేయాలి. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. వ్యత్యాసం ఒకటే, పార్టీకి నాయకుడికి చెప్పకుండా ఊళ్ళుగా వెళ్లి ప్రజలకు అన్నీ చెప్తున్నాను. మీరిలా కలిసి ఉండాలి, మీరు ఏ విషయం కోసం ఎలక్షన్లో పోటీ చేయాలి, ఎవరిని ఎలక్షన్లో నించోబెట్టాలి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ యొక్క సహాయకుడు. జన్ స్వరాజ్ పార్టీ 2వ తారీఖు ఏర్పడుతుంది. 2వ తారీఖు తర్వాత ఆ పార్టీ యొక్క సహాయకుడు ఈ ప్రశాంత్ కిషోర్ నాకు దేవుడు ఏమేమి శక్తి, బుద్ధి, తెలివినిచ్చారో అన్నిటినీ అర్పించి నేను దీన్ని తయారు చేయబోతున్నాను.